మేడ్చల్లో అరెస్ట్ అయిన టెర్రరిస్ట్ జాయిద్ ఖాన్ విచారణలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఉగ్రదాడుల్లో శిక్షణ ఇవ్వండి అంటూ టెర్రరిస్టు ముఠాలతో ఆన్లైన్లో చాటింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కొందరు ప్రముఖుల వివరాలు ఐఎస్ఐకి చేరవేసినట్లుగా కూడా చాటింగ్ పరిశీలించి తేల్చేశారు. జాయిద్ ఖాన్ నుంచి 2 డమ్మీ పిస్టళ్లు, మొబైల్ ఫోన్లు, కొంతమంది వీవీఐపీలకు చెందినటువంటి కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దేశ వ్యతిరేక కార్యకలాపాలపై రీల్స్, తుపాకులు పట్టుకుని దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో జాయిద్ ఖాన్ పోస్టు చేసినట్లుగా గుర్తించారు. 2 యువకులు హబీబ్ రాణా ద్వారా జాయిద్ ఖాన్ నుంచి తుపాకులను పొందినట్లుగా గుర్తించారు. జాయిద్ ఖాన్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఖూబీ లాగుతున్నారు. జాయిద్ ఖాన్ కి అసలు ఈ ఆయుధాలు, డమ్మీ పిస్టల్ కానీ ఈ ఆయుధాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయాలన్నింటినీ కూడా పోలీసులు రాబట్టడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక్కొక్క విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా జాయిద్ ఖాన్ టెర్రరిస్టు ముఠాలతో ఆన్లైన్లో చాటింగ్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇక అలాగే కొందరి ప్రముఖుల వివరాలు కూడా ఐఎస్ఐకి చేరవేసినట్లుగా చాటింగ్ పరిశీలించి తేల్చేశారు. జాయిద్ ఖాన్ నుంచి 2 డమ్మీ పిస్టళ్లు, మొబైల్ ఫోన్లను, కొంతమంది వీవీఐపీలకు చెందిన కీలక సమాచారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక విచారణలో ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, జాయిద్ ఖాన్ ఇంకా ఎటువంటి విషయాలని దాచాడు అనే విషయాలకు సంబంధించి పోలీసులు కూపిలాగుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సంబంధాలు కలిగి ఉన్న జాయిద్ ఖాన్కి సంబంధించి కూడా మేడ్చల్ పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఇతడు ఉత్తరప్రదేశ్లో ఒక బట్టల షాప్లో పనిచేసి ఆ తర్వాత హైదరాబాద్లో హోటల్లో పనిచేసేందుకు ఒక స్నేహితుడి సహాయంతో కూడా ఇక్కడికి వచ్చినట్లుగా గుర్తించారు. ఇక దీనికి సంబంధించి నిందితుల నుంచి కూడా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం మేడ్చల్ పోలీసులు చేసినట్టుగా చెప్పాల్సి ఉంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ పోలీసులు కూడా అతడి కదలికలను పూర్తిగా కనుగొని ఆ తర్వాత అతడికి సంబంధించిన వివరాలను కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఎఫ్ఐఆర్లో చాలా కీలక విషయాలనే మేడ్చల్ పోలీసులు ప్రస్తావించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇతడు ఉత్తరప్రదేశ్కు సంబంధించిన కొంతమంది ప్రముఖుల నెంబర్తో పాటు అక్కడి రాష్ట్రానికి సంబంధించిన సీఎం నెంబర్ను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ వివరాలను ఉగ్రవాదులకు సంబంధించి కూడా చేరవేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీఏ కాకుండా కొన్ని వందలాది సంబంధించిన వాట్సాప్ చాటింగ్కి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకున్నట్టు. అందులో ఇటు దేశ భద్రతకు సంబంధించింది కావచ్చు, కొంతమంది విఐపీలకు సంబంధించిన నెంబర్లను కూడా ఇతడు అందులో పొందుపరిచినట్టుగా గుర్తించారు. ఇక ఇతడికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఇతడికి తుపాకీని అమ్మేందుకు, అతడికి ఇచ్చేందుకు ఎవరైతే సహకరించారో వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ఇద్దరికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని, విఐపీలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఇతడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఆ తర్వాత వారికి చేరవేసినట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఉగ్రవాద సంస్థలతో పనిచేసేందుకు చాలా వెంపర్లాడినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇతడు ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్కు కేవలం హోటల్లో పనిచేసేందుకు వచ్చాడా లేకపోతే ఇంకేదైనా ఉగ్ర కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా అతని సమాచారాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చేరవేయడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో గడిచిన కొద్ది రోజులుగా ఇతడి సోషల్ మీడియా సంబంధించిన అకౌంట్ల మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కూడా ఇతడి బండారం బయటపడినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇతడు కేవలం ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు లేకపోతే ఇక్కడైనా కొంత విధ్వంస సంబంధించిన కార్యక్రమాలను చేసేందుకు పథక రచన చేశాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇతడు కేవలం ఆదిల్ ఖాన్ ఒకడే కాకుండా ఇంకెవరైనా ముఠా సభ్యులు ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ పనులు చేస్తున్న సమాచారాన్ని కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నిన్న మేడ్చల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడి వద్ద నుంచి కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వందలాది వాట్సాప్ గ్రూపులతో పాటు కొంత వాయిస్ కాల్తో పాటు చాట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ను కూడా గుర్తించిన పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇతడికి సహకరించిన వారు ఎందుకంటే ఇతడు ఉత్తరప్రదేశ్ వచ్చే రాకముందుకే అక్కడ కొన్ని రీల్స్ చేసి 2023లో అతడు పోస్ట్ చేసినట్టు గుర్తించారు. కాబట్టి ఇతని బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేసే ప్రయత్నం మేడ్చల్ జిల్లా పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.